Next come to 49th question. What is meant by reading strategies in science? సో రీడింగ్ స్ట్రాటజీస్ అంటే ఏంటిది? సైన్స్లో రీడింగ్ స్ట్రాటజీస్ అంటే ఏంటి? మెథడ్స్ లైక్ సమ్మరైజింగ్, చెకింగ్, అండర్స్టాండింగ్, లుకింగ్ అప్ వొకాబులరీ. సో ఏంది బాగా చూడండి. సైన్స్లో రీడింగ్ స్ట్రాటజీస్ అంటే చదివే వ్యూహాలు ఏమిటి? మెథడ్స్ లైక్ సమ్మరైజింగ్ అంటే మనం ఏదైతే చదివినామో దానికి సంబంధించిన అంశాలు సంక్షిప్తంగా కొన్ని పదాల రూపంలో లేదా చిన్న చిన్న పారాగ్రాఫ్స్ రూపంలో సమ్మరీస్గా రాసుకోవడము. చెకింగ్, అండర్స్టాండింగ్ అంటే మనకు రాసుకున్నది అర్థమైందా లేదా అనేది సరిచూసుకోవడము. లుకింగ్ అప్ వొకాబులరీ అంటే కష్టమైన పదాల యొక్క అర్థాలు ఏంటివి, కష్టమైన పదాల గురించి తెలుసుకోవడము, కష్టమైన పదాలను నిఘంటువులో అర్థాలు వెతకడము అనేటివన్నీ కూడా మనకు రీడింగ్ స్ట్రాటజీస్ ఇన్ సైన్స్. చదివిన అంశాన్ని సమరైజ్ చేయాలి, అండర్స్టాండ్ చేసుకోవాలి. ఏదైనా తెలియని వొకాబులరీ కనుక వస్తే, తెలియని పదాలు కనుక వస్తే డిక్షనరీలో వెతికి దాని గురించి తెలుసుకోవడము అనేది రీడింగ్ స్ట్రాటజీస్ ఇన్ సైన్స్. నెక్స్ట్ కమ్ టు 50th క్వశ్చన్, 50వ క్వశ్చన్. గివ్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ హౌ నంబర్స్ ఆర్ యూజ్డ్ ఇన్ సైన్స్ ఎక్స్పెరిమెంట్. సైన్స్ ప్రయోగాలలో నంబర్స్ని ఎలాగా ఉపయోగిస్తామో ఒక ఉదాహరణ ఇవ్వండి అంటున్నారు. ఆన్సర్ చూడండి. యూజింగ్ థర్మామీటర్ ఫర్ టెంపరేచర్, టైమ్ ఫర్ డ్యూరేషన్, రూలర్ ఫర్ లెంత్. అంటే ఉష్ణోగ్రతను కొలవడానికి థర్మామీటర్ను యూజ్ చేస్తాం కదా, అందులో నంబర్స్ ఉంటాయి. టైమ్ ఫర్ డ్యూరేషన్ అంటే ఎంత టైం గడిచిందో తెలుసుకోవడం కోసం అందులో కూడా నంబర్స్ ఉంటాయి. పొడవును కొలవడానికి రూలర్ను ఉపయోగిస్తాం కదా, ఆ రూలర్ మీద కూడా నంబర్స్ ఉంటాయి. ఇట్లా మనకు నంబర్స్ అనేది యూస్ఫుల్ అవ్వడం జరుగుతుంది అనే విషయము మనకు దీని ద్వారా తెలియడం జరిగింది. దిస్ ఈస్ ద 50th క్వశ్చన్. ఓకే, నౌ లెట్ వి స్టార్ట్. గుడ్ మార్నింగ్ చిల్డ్రన్స్. నౌ 51 క్వశ్చన్ అనేది సెకండ్ లెసన్ స్టార్ట్ అయింది. సెకండ్ లెసన్లో ఫస్ట్ క్వశ్చన్ లేదా ఓవరాల్గా 51 క్వశ్చన్ ఏంటిది? హూ డిస్కవర్డ్ ద సెల్ ఫర్ ద ఫస్ట్ టైం. సెల్ని మొదటిసారి కణాన్ని కనుగొన్నది ఎవరు? మొట్టమొదటిసారి కణాన్ని కనుగొన్నది రాబర్ట్ హుక్. ఎవరు కనుగొన్నారు? రాబర్ట్ హుక్ అనే శాస్త్రవేత్త మొదటిసారి కణాన్ని కనుగొనడం జరిగింది. ఇట్లా ఫిగర్ కనబడితే మీరు రాబర్ట్ హుక్ అనేది మీరు గుర్తించగలగాలి.